ఆ బొమ్మల పెట్టి ఎందు ఆ స్త్రీ పురుషులు అధరాములను మధుర ఫలముల వలె కొరుకుని వచ్చున్నారు. ఇందులకు తిన్నది అరక్క తెలుపము మానవా. ఆ కొరుకుటి ఎలా? దాన్ని కిస్ అంటారు. కిస్సా? మానవా మళ్ళీ ఏమొచ్చింది? ఒక పరి ఆ కిస్సును నాకును రుచి చూపించవా? రమ్ము మానవా, రమ్ము. ఒక్క కిస్సు ఇమ్ము. నువ్వు తింగర బుచ్చివే అనుకున్నాను. మద పిచ్చి కూడా ఉందా నీకు? ఈ పిచ్చి వెనక స్వర్గలోక ప్రవేశ రహస్యం ఉన్నది మానవా. అయ్యో తప్పు, ఇలాంటివన్నీ చూడకూడదు. కటకట ఈ ప్రయత్నము వ్యర్థమైనది. ఏమిడా పిచ్చి నవ్వు? ఈ ద్విచక్ర వాహనము కడు విచిత్రముగానున్నది. దీని పేరేమి? ఇప్పుడు ఆ పని మీద మనం పిచ్చి హాస్పిటల్కి వెళ్తున్నాం. అక్కడ డాక్టర్లు చెప్తారు. తొందరగా దిగుతాను కదా, తోస్తారెందుకు? ఏంటి చుక్కుంటా ఏంటి? అతను మార్కెట్ మూసేస్తారు, తొందరగా దిగు. ఏంటండి ఆ బ్యాగు అవతరాలే దింపుతున్నాను కదండి, కాసేపు వెయిటింగ్ చేయండి. ఓ కంగారు పడతారేంటి? ఏ లగేజ్ అండి? బ్లాక్ పెట్టి. ఇదా అండి? నలుపు నలుపు. ఇదా? అదే అదే. చూడు మెల్లిగా, జాగ్రత్త. దాంట్లో సామాన్య కెమెరా. అరే చెప్తుంటే పడేస్తాను కదండి. ఏంటి మెల్లిగా వేసేది? ముఖం చూడు, గుర్తుండక్కడ. పడేయడం ఏంటండి? కిందేశాను. దాన్ని నెత్తి మీద పెట్టుకున్నాడు. నేను సర్కస్ లో పని చేస్తున్నాను అనుకున్నారా? డబ్బులు ఇచ్చేయండి. అసలు కెమెరాకి ఏమైనా అయితే మీరే సరిగ్గా ప్యాక్ చేసుకోవాలి. డబ్బులు ఇచ్చేయండి. ఎంత? 200. ఒక్క నిమిషం. ఎవరు బాబు మందే? ఎవరేటి? ఎవరే? బస్ స్టాండ్ లో కొత్తగానా? పుట్టి పెరిగినంత బస్ స్టాండ్ బాబు. రేట్ ఎంత? గురువు గారు కొత్త మొహం కదా, నేనేదో నొక్కేద్దాం అనుకున్నానండి. చిన్న ఫిట్టింగ్ ఉంది. ఆ అమ్మాయి మా మేనత్ కూతురు, రిసీవ్ చేసుకోవడానికి వచ్చా. ఆ విషయం చెప్పారు కదండి. ఏ బాబు, డబ్బు ఇవ్వండి. చిల్లర లేదండి. ఎంత? 2 రూపాయలు. ఇదిగో బాస్, ఇది తీసుకుని లాగిచ్చేసే. మీరు నాకు ఇచ్చే డబ్బుల్లో కట్ చేస్తానులేండి. ఎవరు? టాక్సీ డ్రైవర్ అండి. పదండి చెప్తాను. మీ కారు కావాలని నాకు ఎలా తెలుసా అని అడగండి. వాళ్ళకని చూస్తే దేశానికే కొత్త అని తెలుస్తుంది. కూలాడితో బేరం చూస్తే ఊరికే కొత్త అనిపిస్తుంది. అవును, ఇంతకీ ఏ ఊరు మందే? బ్యాంకాక్. హలో మేడం, ఇంతకుముందు నా కారులో ఏసీ ఉండేదండి. ఈ మధ్యన దాన్ని రిపేర్కి ఇచ్చాను, బాగా చెడిపోయింది. డిక్కీలో పెట్టచ్చు కానీ లాక్ పని చేయటం లేదు. పర్లేదండి, క్లీన్ గానే ఉంది. షేప్ చూస్తే అలా కనిపిస్తుంది, కానీ ఇంజన్ ఫస్ట్ క్లాస్. కానీ కొంచెం మోత వస్తుందండి, భయపడద్దు. ఏమండి, మీకు తెలియదు అనుకుంటా, ఇక్కడ టూరిస్టులు చుట్టూ తిప్పి ఎక్కువ డబ్బు గుంచుతారు. నాలాగా దగ్గర దావలో తీసుకెళ్లేవాళ్ళు మీకు దొరకడం చాలా కష్టం. ఏంటండి రోడ్లు ఇలా ఉన్నాయి? ఏదో పెద్ద పుణ్యక్షేత్రం అంటారు, బట్ రోడ్స్ ఆర్ వెరీ బ్యాడ్. ఈ రోడ్డు ఈ మధ్యనే వేశారండి, కొంచెం బెటర్ గా ఉంది ఇప్పుడు. ఇది నామాల్ సెంటర్ అంటారు. ఆ కింద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, చూసారా? పంచముఖ ఆంజనేయ స్వామి. అవునండి, నాకు తెలియక అడుగుతాను, మీరు ఇక్కడ పుట్టి బ్యాంకాక్ లో ఎలా తెలియారు?
ఏమైంది? ఏంటిది? కోనేరు. ఏమండి, దీన్ని కట్టి చాలా కాలం అయిందా లేకపోతే ఈ మధ్యనే కట్టారా? టెన్షన్ గా నాకు తెలియదండి. మీరు వెళ్ళే లోపల కనుక్కుని చెప్తాను, ఓకేనా? తెలుసుకోకుండా పనిచేస్తున్నారా? తారీఖు కనుక్కుని ఏం చేస్తామండి? మనం ఎప్పుడు హిస్టరీలో ఫెయిల్. అయినా అశోకుడు ఎప్పుడు పుట్టాడో అక్బర్ ఎప్పుడు పుట్టాడో ఎవడకు కావాలి? ఏంటండి, జనరల్ నాలెడ్జ్ ఉండాలి కదా. మీరు ఉంచుకోండి, మాకెందుకండి జనరల్ నాలెడ్జ్లు. ఆ, మా బామ్మ చెప్పింది కోనీరులో కాళ్ళు వాష్ చేస్తే పుణ్యం వస్తుందట కదా. దాంతో పాటు లైఫ్ లో కొన్ని మంచి పనులు కూడా చేయాలి, అప్పుడు వస్తుంది పుణ్యం. అడ్డమైన పనులు చేసి చేతులు కడిగినా కాళ్ళు కడిగినా ఏం లాభం లేదు. అది నా ఫీలింగ్. నాట్ బ్యాడ్. ఏమో అనుకున్నాను, తెలివైన వాడివే. నా తెలివి అప్పుడేం. మానవా, ఏ తింగరా? క్షుద్బాధ ఓపలేకున్నాను. నీ ఇంట నిక్కముగా అమృతము లేదా? అమృతమేనా? ఉంది. అక్కడ వంటగదిలో బోర్లించిన గిన్నె ఉంది, దాని నిండా అమృతం ఉంది, పోయి తాగు. అచ్చిక పుచ్చికలాడి మజ్జిగ చేసుకుని అంగుళీయకము సంగ్రహించదను. నువ్వే నా పక్కన చేరా, లే దొరకపో. మానవా, నేను నీ పక్కనే ఈ విధముగా శయనించి, ఈ విధముగా నిన్ను ఆనుకుని, ఈ విధముగా నీ వామహస్తమును నా దక్షిణ హస్తము నుంచి, ఈ విధముగా నీ హస్తమును నిమురుచు. ముందు చేతి మందేమైనా తాగి బాగా కిక్కెక్కిందా? తిక్క మాట్లాడుతున్నావు. ముందు ఇక్కడి నుంచి లేచి ఆ మూల పడుకో. అచ్చటి ఎటులు శయనించగలను మానవా? నీ వామహస్తమే. నువ్వు ఇలా హస్తం గీస్తూ ఉంటూ పార్టీ గుర్తుల గురించి మాట్లాడితే మటుకు నీ పార్టీ కొడతాను ఏమనుకున్నావు? ముందు వెళ్ళిపో. కలకంటి కంట కన్నీరు నిండినను కనికరము లేదే ఈ కఠిన మానవ జాతికి. ఏమది? ఏమంటివి? నాకు కనికరము లేదా? ఎలా ఉండవలే? నేనెవరను కూర్చుంటివి? పరమనిష్ఠాగరిష్ఠుడు, దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన మారుతి మానసపుత్రుడను, అకుంఠిత భక్తిపరుడైన వాయునందనని ప్రియ శిష్యుడను, పరమ భక్తుడను. నీ వాచారత్వము చాలించి ఆ తాపను ఆశ్రయించి ఆ మూల శయనించము. చూడు బుచ్చి, మనం కూడా చిన్నప్పుడు చాలా పౌరాణిక నాటకాలు ఆడాం. నటనలో మనకున్న బిరుదేవుడు తెలుసా? అద్గది. కాబట్టి మనతో పెట్టుకోకు, కోసాలు కదిలిపోతాయి. ఇక్కడి నుంచి లేచి ఆ మూల పడుకో. సరే, చిరాకు వస్తుంది, నిద్రలో పాడు చేసింది. ఏంటిది? ఏవో జంతువులే ఉంటాయి. అడవిలో జంతువులు కూడా ఉంటాయా? అడవిలో జంతువులేగా ఉండేవి.
ఫుల్ ఉండదు అనుకుంటాను. అనుకుంటాను అంటే షూర్ కదా? షూర్ కదా అంటే నాకు కూడా అడవులు ఇదే ఫస్ట్ టైం కదా. ఐ డోంట్ థింక్ సో. పులి డెఫినెట్గా ఉండదు అనుకుంటాను. డెఫినెట్ అంటావు, అనుకుంటానంటావు, అసలు ఏదైనా అంతా నీ మూలంగానే జరిగింది. నువ్వేనని అడవిలో తీసుకొచ్చి పడేస్తావు. నన్ను ఏదైనా పులిగిలోంచి తినేస్తే నీకే పోయింది. ఐమ్ సారీ. ఏదో కోపంలో బయల్లో తిట్టేశాను. అంతా నా కర్మ. ఎవరిని చెప్పేది లాభం? నాకు బుద్ధి ఉండాలి. మా అమ్మ అప్పుడే చెప్పింది, గుంటూరులో ఒక పిల్లోని చూశాను, పొడుగ్గా తెల్లగా అందంగా ఉంటాడు, పెళ్లి చేసుకోమని. వింటేగా ఏదో పెద్ద పుడింగిలాగా ఉద్యోగం చేయడానికి బయలుదేరి వచ్చాను. ఇప్పుడు పొద్దున అమ్మతో ఏం మాట్లాడాను? అమ్మా, నేను చాలా మంచి పిల్లల ఇంట్లోనే ఉన్నాను, నైట్ షో వెళ్ళలేదు అన్నాను. అబద్ధం, అంత అబద్ధం. అప్పుడే అనుకున్నాను దేవుడు పైనుంచి వాచ్ చేస్తూ ఉంటాడని. అబద్ధం చెప్పారుగా, నాకు బాగా పనిష్మెంట్ ఇస్తున్నాడు. ఇంకా కావాలి, దీనికంటే ఇంకా కావాలి. ఏమయ్యా, ఆధారాలు ఏమైనా దొరికాయా? లేదు సార్, కనీసం పులి ఇచ్చి వెళ్ళిన దాడ కూడా తెలియలేదు. ఐసి ఇంటీరియర్ లో వెతుకుదాం. ఓకే సార్. నేను స్నానం చేయాలి, అక్కడ తీసుకెళ్ళు. ఇదేమిటి? నువ్వు ఇక్కడే ఉండు, వెనక్కి తిరిగి చూడకు. ఏం చూస్తున్నావు? ఓహో, నీ ఫోటో చూసుకుని మురిసిపోతున్నావా? చూడు రాజన్, ఈసారి వచ్చేటప్పుడు నీకు డిఫరెంట్ డ్రెస్సెస్ తీసుకొస్తాను. ఆ డ్రెస్ నీకు మంచి ఫోటోలు ఇస్తాను, ఓకే? ఏమిటి? ఇవ్వు ఇవ్వు. You